కరీంనగర్ రాజకీయాల్లో కితకితలు మొదలయ్యాయి. మేయర్ సునీల్ రావు పార్టీ మారడంతో అక్కడ ఒక్కసారిగా రాజకీయం హీటెక్కింది. ఇన్ని రోజులు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఎమ్మెల్యే మేయర్ల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ వైరం మొదలైంది. కరీంనగర్ రాజకీయంలో ఒక్క రోజులోనే సీన్ మొత్తం మారిపోయింది. బీఆర్ఎస్ తరపున గెలిచిన సునీల్ రావుతో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లు కేంద్ర మంత్రి బండి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నేతల మధ్య పేలిన డైలాగులు కరీంనగర్లో హాట్ టాపిక్ గా మారాయి. బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన మేయర్ సునీల్ రావు ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్లో జరిగే ప్రతి పనిలో గంగులకు వాటాలు వెళ్తాయి. వాటా తీసుకోవడం తప్ప పనులు చేయడం ఆయనకు తెలియదు. గంగుల అవినీతి చిట్టా అంతా ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు మేయర్ సునీల్ రావు. టెండర్ల వరకే నీ పాత్ర, టెండర్లు పూర్తయినాయి, కమిషన్లు వచ్చినాయి, కథ ఆ ప్రాజెక్ట్ ఏమన్నా కానీ ఆయన పని అయిపోయిందిగా. టెండర్లు అయిపోతాయి, కమిషన్లు వస్తాయి, దాని తర్వాత మాట్లాడే ముచ్చట లేదు. ఈ రోజు మా మీద మాట్లాడుతున్నావు. నేను గతంలోనే ఛాలెంజ్ చేసిన స్మార్ట్ సిటీ కావచ్చు, కరీంనగర్ నగరపాలక సంస్థలు జరిగిన ఏ పని మీదైనా నువ్వు ఏ విచారణ చేసుకో బిడ్డ, అది దమ్ముంటే ఎవరితో చేసుకుంటో చేసుకో. నీ మీద మాట్లాడితే మాత్రం నువ్వు నిజంగా చెప్తా ఉన్నా, కరీంనగర్ లో జరిగిన ప్రతి కుంభకోణాల వెనుక నువ్వు ఉన్నావు. ఇక గంగుల కమలాకర్ కూడా మేయర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సునీల్ రావే అత్యంత అవినీతిపరుడని ఆరోపించారు. గత 5 ఏళ్లలో కోట్ల రూపాయలు సంపాదించాడన్నారు. అవినీతి చేశాడు కాబట్టే కేసులకు భయపడి బీజేపీలో చేరారన్నారు ఎమ్మెల్యే గంగుల. ఈ రోజు అవినీతికి అడ్రస్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా రాష్ట్రంలో ఎవరైనా అడగండి, సునీల్ పేరు చెప్తారా లేదా? కాబట్టి నీ యొక్క తప్పులు కప్పిపుచ్చుకోవాలని, నీ అవినీతి బయటపడుతుందని చెప్పి అటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవనన్నా కేంద్ర ప్రభుత్వ చొరవ ఉంటే సేఫ్ గార్డ్ ఉండాలని చెప్పి ఆలోచనతో నువ్వు వెళ్ళినావు. ఎంపీ బండి సైతం గంగులపై తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి తప్ప మరేమీ లేదన్నారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా అదే బాటలో పయనిస్తోందన్నారు. పూర్తి అవినీతి అక్రమాలకు ఒక అడ్డంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ గదే చేస్తున్నది. రేవంత్ రెడ్డికి గురువు ఇవ్వాలంటే కేసీఆర్ గురువు. ఒక్క మేయర్ కండువా మార్చేస్తే కరీంనగర్ రాజకీయాల్లో కితకితలు మొదలయ్యాయి. నువ్వు అవినీతి చేశావంటే లేదు లేదు నువ్వే పెద్ద అవినీతి పరుడు అంటూ ఎమ్మెల్యే మేయర్ మధ్య డైలాగ్ వార్ మొదలైంది. సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ ఒకరినొకరు హెచ్చరించుకునే వరకు వెళ్ళింది.